పేదలకు అందాల్సిన బియ్యాన్ని దొడ్డిదారిన మింగేస్తున్న అక్రమార్కుల భరతం పడతానంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో చేసిన యావత్తు కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా మార్చే పనిలో జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిన మంత్రి నాదెండ్ల చర్యలను తప్పుపట్టే విధంగా జరిగిన పథక రచన విస్మయం కలిగించింది. ఎగుమతులకు అవరోధంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలువరించకపోతే కాకినాడ పోర్టు నుండి ఎగుమతులు తగ్గుముఖం పడతాయని, ఎగుమతులన్నీ గుజరాత్కు తరలి వెళ్లిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దల ద్వారా కథ నడుపుతున్న విధానం వెలుగులోకి వస్తోంది. ఇక నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియా పని పడతానంటూ కాకినాడలోని అనేక గోడౌన్లలో పేదలకు పంపిణీ చేసే బియ్యం నిల్వలను సీజ్ చేశారు. పేదలకు అందించే రేషన్ బియ్యంతో నిండి ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంగా మార్చి భవిష్యత్తులో ఒక్క గింజ కూడా అక్రమంగా రవాణా అవ్వకుండా అడ్డుకుంటానన్నారు. అయితే అధికారులు చేస్తున్న వ్యవహారాలు మంత్రి నాదెండ్ల మనోహర్ కు అపహాస్య పాలు చేసే విధంగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దేశంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటారు, అయితే ఇందుకు పాలకులు అడ్డు తగులుతూ ఉంటారు. కానీ కాకినాడలో జరిగిన విషయాలు గమనిస్తే మాత్రం సీన్ రివర్స్ గానే చెప్పుకోవాలి. కాకినాడలోని రేషన్ బియ్యం అక్రమ లావాదేవీలపై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రయత్నాలపై ఇక్కడ అధికారులు చేసిన కుయుక్తులు గమనిస్తే కనుక పాలకులు చేస్తున్న సంస్కరణలు అధికారుల చిత్తశుద్ధి లేకపోవడం వలన ఎటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు రేషన్ మాఫియా ఎలా ఏర్పడింది, ఈ అక్రమ బియ్యం ఎలాగా వెళ్తుందన్న విషయాలపై కూలంకుషంగా ఈ విజువల్లో ఈ వార్తలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని, వ్యవస్థీకృత రేషన్ మాఫియా రాజ్యం వెళ్తుందని, దీన్ని కూలగొడతానంటూ ఆకస్మికంగా తనిఖీ వచ్చారు. ఇందులో భాగంగా జూన్ నెలలో 2 రోజుల పాటు కాకినాడలో పలు గోడౌన్లలో, ఎక్స్పోర్ట్ గోడౌన్లలో తనిఖీలు చేపట్టారు. అయితే సివిల్ సప్లైస్ అధికారులు పెద్దగా సహకరించలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 13 గోడౌన్లలో 50,000 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం, అంటే పేదలకు పంచిపెట్టే రేషన్ బియ్యం ఉన్నాయని, వీటిని సీజ్ చేయమని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అనేక రకాల అధికారులతోటి, అంటే వివిధ విభాగాల అధికారులతోటి, తునికల కొలతలు కానీ, కస్టమ్స్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ఇలా పలు విభాగాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పాటు చేస్తామని, ఒక్క గింజ కూడా బయటికి వెళ్లకుండా అక్రమంగా అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన వెలువడడం, ఆ తర్వాత 10 రోజుల అనంతరం సివిల్ సప్లైస్ అధికారులు, ముఖ్యంగా డిఎస్ఓ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ ఇక్కడ లేకపోవడం, పూర్తి బాధ్యత డిఎస్ఓ తీసుకొని ఆయన ఏ విధంగా కథ నడిపారో ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే 10 రోజుల అనంతరం సివిల్ సప్లై శాఖ నుంచి ఒక లేఖ విడుదలైంది. ఏ గోడౌన్లో ఎంత బియ్యం సీజ్ చేశారు, మిగిలిన బియ్యం ఎంత ఉందని. అంటే 50,000 మెట్రిక్ టన్నుల్లో 24,000 పీడిఎస్, అంటే పేదలు పంచే పీడిఎస్ బియ్యం ఉందని, మిగిలింది మామూలుగా రవాణాగా అయ్యే రైస్ ఉందంటూ అధికారులు వెల్లడించారు. నాదెండ్ల మనోహర్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్టుగానే చెప్పుకోవాలి. కేంద్రాన్ని స్వయంగా ఈయన కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి కేంద్ర మంత్రికి ఈ బియ్యం అక్రమ రవాణాపై తనిఖీ చేయాలి, విచారణ చేపట్టాలంటూ వినతి పత్రం ఇవ్వడంతోనే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ విధమైన, అంటే పగ్గాలు జారిపోయాయనే సందేహం మాత్రం కలగమాందు. ఒక్కసారి మాత్రం మనం బియ్యం ఏ విధంగా అక్రమ రవాణా అవుతుంది, ఏ పోర్టు నుంచి ఎలా వెళ్ళేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోర్టు ద్వారా అక్రమ బియ్యం ఎగుమతులు కానీ, రేషన్ మాఫియా కానీ, ఈ విషయాలు తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా బీజాలు పడ్డాయి అన్న అంశాన్ని మాత్రం మనం కూలంకుషంగా ఒకసారి పరిశీలన చేయొచ్చు. కాకినాడలో ఎప్పటి నుంచో యాంకరేజ్ పోర్టు ఉంటుంది. ఇందులో బార్జీల ద్వారా సరుకు రవాణా అవుతుంటుంది. అంటే లారీల ద్వారా తెచ్చిన బియ్యాన్ని ఈ బార్జీల్లో నింపి, బార్జీల నుంచి సముద్రంలో 10 కిలోమీటర్ల లోపల ఉన్న నౌకల్లో ఎక్కిస్తుంటారు. అయితే 1997 ఆ దశకంలో బియ్యం ఎగుమతుల దృష్ట్యా, ఎగుమతులు పెరుగుతున్న దృష్ట్యా డీప్ వాటర్ పోర్టు నిర్మించారు. అయితే నిర్మించిన 2 ఏళ్లకే అది ప్రైవేట్ పరం చేయడంతో దాంట్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించి కొత్త రకాల ఉత్పాదనలు కానీ, ఇతరత్ర ఎగుమతులపై కానీ దృష్టి పెట్టారు. ఇక్కడ విషయం పరిశీలిస్తే కనుక ఈ కార్మికుల్లో వివాదం రేగడంతో సాంప్రదాయ ఎగుమతులైన, అంటే బియ్యం, మొక్కజొన్న ఇటువంటివన్నీ కేవలం యాంకరేజ్ పోర్టు ద్వారానే ఎగుమతి చేయాలని, మిగిలినవి కొత్త ఉత్పత్తులు అంటే బొగ్గు, గ్రానైట్ ఇటువంటి ఏదైనా ఉన్నా సరే డీప్ వాటర్ పోర్టు ద్వారా ఈ ఉత్పత్తులు రవాణా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఎగుమతులు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ధర్మల కొత్తలో బియ్యం ఎగుమతులపై మాత్రం తీవ్రంగా రేషన్ మాఫియా రెచ్చిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే కనుక బియ్యం అక్రమ రవాణా జరగకుండా నిరోధించాలని వివిధ విభాగాలతో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ జరుగుతున్న తంతు మాత్రం చాలా విచిత్రంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ ఎక్స్పోర్ట్ జరగకుండా నిరోధించేందుకు, అంటే ఇక ఈ కారణాల వల్లనే, అంటే పోలీసులు కానీ అధికారులు కానీ తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ ఎక్స్పోర్ట్ పడిపోయింది. కాబట్టి ఈ ఎగుమతులన్నీ ఇతర పోర్టులు, అంటే గుజరాత్లోని కాండ్లా వెళ్ళిపోతుంది.
దానివల్ల అంతర్జాతీయ నిధులు కానీ రాష్ట్రం రావాల్సిన నిధులు కానీ తగ్గిపోతాయి. కాబట్టి ఇటువంటి వేధింపు చర్యలు ఆపాలి అన్న అర్థం వచ్చేలాగా ఇక్కడ జరుగుతున్న కుట్ర గమనిస్తే మాత్రం అధికారుల తీరు మాత్రం మనం అవరా అనిపించుకో